హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ యొక్క మెయిన్స్కు ఈ రోజు నుండి కౌంట్ చేసుకున్న ఎన్ని రోజుల సమయం ఉంది, ఈ యొక్క మెయిన్స్కున్న సమయంలో ఏం చేయాలి, మెయిన్గా ఆ విషయాలు, అదేవిధంగా ఈ యొక్క ఎన్ని నెలల ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఓకేనా. అదేవిధంగా హాల్ టికెట్స్ అనేవి మనకు ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఫైనల్గా 35 రోజుల సమయం ఉంది. 6,100 జాబ్స్, 38,910 మంది అభ్యర్థులు రాయబోతున్నారు మెయిన్స్ ఎగ్జాము. మరి ప్రెసెంట్ పోటీ ఎంత ఉందంటే 1:6 అయితే గట్టి పోటీ అయితే ఉంది. ఇందులో గట్టి పోటీ వచ్చేసి ఓకేనా 6,100 గట్టి పోటీ, స్ట్రాంగ్ పోటీ వచ్చేసి 1:3 లేదా 1:4 ఉంటుందండి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి, ఓకేనా. ఉన్న అభ్యర్థులందరూ సీరియస్ క్యాండిడేట్సా అని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. కాబట్టి గట్టి పోటీ 1:3-4 అంటే ఎంత దగ్గరికి వచ్చావో లక్ష్యానికి నీకు నువ్వే ఒక్కసారి ఆలోచించుకో మిత్రులారా, ఓకేనా. జూన్ 1న మనకైతే ఎగ్జామ్ అనేది ఉండబోతుంది, జూన్ 1న, ఓకేనా. మరి చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 38,910 మంది రాస్తున్నారు. జూన్ 1వ తేదీన 10 గంటల నుండి 1 గంట వరకు ఎగ్జామ్ అనేది జరగబోతుంది, ఓకేనా. ఏది ఏమైనప్పటికీ మరి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కు ఎన్ని రోజులు ఉన్నాయి అంటే చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ వచ్చేసి జూన్ 1వ తేదీన ఎగ్జామ్. మేలో చూసుకుంటే టోటల్గా 31 డేస్ ఉన్నాయి. ప్రెజెంట్ మనం ఏప్రిల్ 26లో అయితే ఉన్నాము. మిగిలిన రోజులన్నీ 4, టోటల్గా 35 డేస్ అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే సమయం ఉంది. ఈ 35 డేస్ అభ్యర్థులు పకడ్బందీగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాకు చాలా చాలా దూరంగా ఉండడం మంచిది. ఉదయం ఒక హాఫ్ అన్ అవర్, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్, ఈ విధంగా టైం కేటాయించండి. మధ్యలో ఎక్కడ కూడా మొబైల్ మనకు టచ్ చేయొద్దు. ఎందుకంటే 3 years వెయిట్ చేసావు, ఎప్పుడు ప్రెస్ నోట్ వస్తుంది, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసావు, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మరలా మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎన్ని నెలలు ఎదురు చూసావు, ఒక్కసారి ఆలోచించుకో. అది మీరు ఒక్కరే కాదు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఈవెంట్స్ కోసం కొన్ని వేల మంది ఎదురు చూశారు. అక్కడ ఫిల్టర్ అయితే మెయిన్స్ కోసం కొన్ని వేల మంది అభ్యర్థులు ఎదురు చూశారు. ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కొక్క పూట గడవడానికి ఎంత ఇబ్బంది పడ్డారంటే మాటల్లో చెప్పేది కాదు, రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వాళ్ళందరూ రోడ్డు ఎక్కి ఎందుకు ఎక్కారు, అదేవిధంగా ఇన్ని నెలలు యొక్క ఆలస్యము అయినప్పుడు ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అభ్యర్థులు అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ పరిస్థితులు నిజంగా నువ్వు కానీ అనుభవించి ఉంటే ఈ 35 రోజులు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియా పూర్తిగా దూరంగా పెట్టడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కూడా కొంచెం దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఈ సమయంలో టాకింగ్ కానీ ఇంకా ఏదైనా సరే డిస్కషన్ ఏమి వద్దు, ఓకేనా. ఓన్లీ మనం ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఏ ఒక్క టాపిక్ అయితే ప్రీవియస్ పేపర్స్లో అడిగారో వాటిని ఫస్ట్ కవర్ చేసుకోండి, మీకు సులభంగా ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత ఇతర అంటే ఓకే నాకు ముందు నేను చదవగలను అని స్ట్రామినా మీకు ఉంటే ఇతర టాపిక్స్ అయితే వెళ్ళే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఒకటే ఫైనల్గా నేను చెప్తున్నాను, ఈ 35 డేస్ అయితే పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఎటువంటి ఇంకా వేరే అనవసరమైన విషయాలు దొరికిపోకుండా ఈ 35 డేస్ ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతారో, గట్టిగా చదువుతారో వాళ్ళే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 6,100 లిస్టులో ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్ కదా. మరి చూసినట్లయితే మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి, ఓకేనా. ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇది ఒక మెయిన్ ప్రశ్న అండి అభ్యర్థులకు. ఏంటంటే ఎగ్జామ్ డేట్ అప్డేట్ లేకపోవడం వలన అభ్యర్థులు ఎన్ని నెలలు చదవాలి ఒక క్లారిటీ అనేది ఇప్పటివరకు అయితే లేదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ అనేది ఒక డేట్ అనేది మనకు అనౌన్స్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే అభ్యర్థులకు ఆల్రెడీ వచ్చింది. పర్ఫెక్ట్గా ఎన్ని నెలలకు చదివితే మనం బెస్ట్ స్కోర్ సాధించగలము అంటే చూడండి, మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎట్లాగైనా సరే మనకు 25 మార్క్స్కి అయితే వెయిటేజ్ అయితే ఉంది, ఆ విషయం మీకు తెలుసు. మరి ఇప్పటికి జూన్ 1వ తేదీన అయితే మనకు ఎగ్జామ్ ఉంది. అంటే ఎగ్జామ్కు బిఫోర్ 2 వారాల ముందు అయితే మనకు పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు ఈ విషయం కూడా బాగా తెలుసు. మరి ఇప్పుడు మే 1 నుండి 15 వరకు జరిగిన యొక్క కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క మేలో జరిగిన అన్ని కూడా మనకు జూన్లో వస్తాయి. జూన్ మ్యాగజైన్ వచ్చేలోపు మనకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అభ్యర్థులు మే 1 నుండి 15 వరకు కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా నోట్స్ పేపర్ చూసి కానీ లేదా మన యొక్క టెలిగ్రామ్లో డైలీ నేను సెండ్ చేస్తాను, అవి చూసి కానీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఏదో ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఆ విధంగా సార్ ప్రిపేర్ అవ్వచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా 15 రోజులు. ఒకవేళ అడగడానికి అవకాశం ఉంటుంది 2-3 ప్రశ్నలు. కాబట్టి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. మరి మెయిన్గా అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు టోటల్ ఎన్ని నెలలు మేము చదివితే మంచి స్కోర్ సాధిస్తాం. మంచి స్కోర్ అంటే ఎగ్జాంపుల్గా 25 మార్క్స్ అండి. 25 మార్క్స్లో బెస్ట్ స్కోర్ కరెంట్ అఫైర్స్లో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 17, 18 ఇది ఎక్సలెంట్ స్కోర్ అండి. కరెంట్ అఫైర్స్ చాలా చాలా బెస్ట్ స్కోర్. మరి ఈ స్కోర్ కనీసం 15-20, ఓకేనా. మన టార్గెట్ 15-20. ఈ మార్క్స్ నేను కరెంట్ అఫైర్స్ సాధించాలంటే ఎన్ని నెలలు పర్ఫెక్ట్గా నాకు గ్రిప్ ఉండాలి కరెంట్ అఫైర్స్లో అని అనుకుంటే చూడండి, కరెక్ట్గా చెప్తున్నాను, 6 నెలల కరెంట్ అఫైర్స్ నేను చదివితే ఒక 13-15 ప్రశ్నలకి అయితే పెట్టగలవు, ఓకేనా. 9 నెలల కరెంట్ అఫైర్స్ పక్కా నీ ఫుల్ గ్రిప్గానే ఉంటే నువ్వు ఈజీగా 15 నుండి 20 ఆ మధ్యలో మీరు 100%గా చేయడానికి అవకాశం అయితే ఉందండి, ఓకేనా. 100%గా, ఓకేనా. అందులో నో డౌట్. ఇది 9 నెలల కరెంట్ అఫైర్స్ పక్కాగా 9 నెలల కరెంట్ అఫైర్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జూన్ అండి. జూన్ 1న ఎగ్జామ్ అంటే మేలో 15 డేస్ వస్తుంది మనకు. మే యొక్క మ్యాగజైన్ కూడా మనం చదువుకోవాలి. అంటే ఆ మ్యాగజైన్ అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి రెగ్యులర్గా మే 1 నుండి, ఓకేనా. అదేవిధంగా ఇంతకు ముందు చూసినట్లయితే టోటల్ చూసినట్లయితే మనకు ఆగస్టు, ఓకేనా. జూలై ఆగస్టు నుంచి మనం కంటిన్యూగా ప్రిపేర్ అయితే ఈజీగా మన యొక్క కరెంట్ అఫైర్స్ అంతా కానీ గ్రిప్గా ఉన్నట్లయితే ఈజీగా 20, 21, 22 కూడా చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా టార్గెట్ 9 నెలలు పర్ఫెక్ట్గా ఉంటే 20 కానీ ఈజీగా చేయగలుగుతాం. 9 నెలలు అంటే మీరు అంచనా వేసుకోండి, ఓకేనా. ఆగస్టు, సెప్టెంబర్ ఆ మధ్య నుంచి కానీ చదివినట్లయితే పర్ఫెక్ట్గా ఈజీగా 20 మార్క్స్ చేసుకోవచ్చు. అంటే
ఏదైనా సరే 9 నెలల కరెంట్ అఫైర్స్ చదివితే 20 మార్క్స్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే 22, 23 చేసే అవకాశం ఉంటుంది. మరో 2 ప్రశ్నలు మనకు 1 ఇయర్ దాటిపోయే అవకాశం ఉంటుంది. 2-3 ప్రశ్నలు 1 ఇయర్ దాటిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఎంత అంటే 9 నెలల నుండి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ గ్రూప్గా ఉంటే 20-22 చేయగలుగుతారు. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూసినట్లయితే మెయిన్గా నెక్స్ట్ హాల్ టికెట్స్ అండి. ఓకేనా? ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకి ఎగ్జామ్కు 10 రోజుల ముందు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎగ్జామ్ వచ్చేసి జూన్ 1వ తేదీన ఎగ్జామ్. ఓకేనా? మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే మే 18న లేదా మే 20వ తేదీ నుంచి మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకు అవైలబుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మే 18 నుండి 21 తేదీ మధ్యలో మనకు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి హాల్ టికెట్స్ అన్ని కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్గా ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం. చూడండి, 35 డేస్ ఉంది మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, ఈ 35 డేస్ ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాకు, ఫ్రెండ్స్కు, డిస్కషన్స్ ఎన్నిటికి కూడా దూరం పెట్టండి. ఓన్లీ మీ ప్రిపరేషను. నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాను, ఎంత ఏజ్ కోల్పోయాను, ఎంత మందితో నేను అవమానపడ్డాను, నీకు నువ్వే ప్రశ్నించుకో. ఎవ్వడు చెప్పడు. ఓకేనా? ఎవరైనా సరే మనకు ఎదుటోడు ఏమైనా చెప్తున్నాడంటే మన పక్కనోడు కూడా వాడిలో కొంతవరకు స్వార్థం అనేది ఉంటుంది. ఈ విషయం మీరు గమనించారు లేదా మిత్రులు? నా జీవితంలో నేను చూశాను. నా అనుభవం ద్వారా వచ్చిన విషయాన్ని మీకు నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మనకు పక్కన వాళ్ళు కూడా ఏ కాడికి మనకు జాబ్ రాకూడదు. బయటకోమో ఒక రకంగా ఉంటారు. ఏంది బయటకోమో ఓకే నీకు వస్తే జాబ్ వస్తుంది, ఇది చదవాలని చదవంటుంటారు. కానీ లోపల చూస్తే అసలు క్యారెక్టర్ చూస్తే వాళ్ళకి జాబ్ రాకూడదని ఒక స్వార్థం అనేది గట్టిగా ఉంటుంది వాళ్ళలో. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో అనవసరమైన విషయాల జోలికి వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అభ్యర్థులు. కాబట్టి ఫ్రెండ్స్ డిస్కషన్ కావచ్చు, ఓకేనా, ఇతర అనవసర విషయాలు సోషల్ మీడియా వీటన్నిటికీ దూరం పెట్టేసి ఓన్లీ 35 రోజులు నువ్వు పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నువ్వు 6100 లిస్టులో ఉంటావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 6100 జాబ్స్ అండి, 38,910 మంది అభ్యర్థులు అండి. 1:6 పోటీ. ఇందులో గట్టి పోటీ చూస్తే, ఓకేనా, గట్టి పోటీ కానీ ఇందులో గట్టి పోటీ చూస్తే 38,910 మంది అయితే ఇందులో గట్టి పోటీ. ఇప్పుడు ప్రజెంట్ పోటీ ఎంత? 1:6. గట్టి పోటీ వచ్చేసి 1:3 లేదా 1:4 ఉంటుందండి. చాలా తక్కువ మంది అభ్యర్థులు మాత్రమే ఉండడం జరుగుతుంది. కాబట్టి మహా అంటే ఒక 20 నుండి 22,000 మంది గట్టిగా ఉంటారు. 1:3, 1:4. కాబట్టి అభ్యర్థులు ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా అనవసర విషయాలకు ప్లేస్ అనేది, స్థానం అనేది ఇవ్వకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం అనేది వచ్చి తీరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నుంచి రెగ్యులర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరొకటి అపోహలు ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నెగిటివ్ థాట్స్ అనేవి ఈ సమయంలో రానివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వద్దు. ఓకేనా? ఎప్పటికీ కూడా నీ యొక్క ఆల్రెడీ నీకు ప్రిపరేషన్ బాగా చదివానని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఓకేనా? ఆల్రెడీ చదివిన అభ్యర్థులు కూడా ఇంకొక కొన్నిసార్లు రిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని నాకు వచ్చు అని చెప్పేసి పక్కన పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాసే వరకు ఆపకు, ఆగిపోకు, అలసిపోకు, నిరంతరం కొనసాగించు. చివరి వరకు పోరాడిన వాళ్ళే విజయం అనేది వరిస్తుంది. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఓకేనా? ఓవర్గా థింకింగ్ అంటే నాకు వచ్చిన చదివేశానులే ఎప్పటికీ అనుకోకండి. అలాంటి వ్యక్తులే అనేక మంది నేను చూశాను. 1 మార్కుతో 2 మార్కుతో చివరి స్థానంలో రీచ్ చేసుకున్నవారు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మంచిగా ప్రణాళిక ప్రకారం చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.